వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ బయాలజికల్ సైన్స్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనకి జంతు వైవిధ్యం పార్ట్ 2లో మొత్తం అన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనకి దీంట్లో రిమైనింగ్ కప్పకు సంబంధించినటువంటి టైప్ స్టడీ ఉంది. సో దీని మీద కూడా ఎక్కువగా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే ఆస్పిరెంట్స్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఉంచుకున్నట్లయితే మీకు మేము చేసేటటువంటి వీడియో సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మీకు ఇమీడియట్గా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే కప్పలు గోదురు కప్పలు అనేవి తోకలైనటువంటి ఉభయచరాలు. తోకలు లేవు కాబట్టి వీటిని యాన్యూరా లేదా శాలియన్షియా అనేటటువంటి క్రమానికి చెందినటువంటి జీవులుగా గుర్తించడం జరుగుతుంది. సో కప్ప ఏ క్రమానికి చెందింది అని అడుగుతాడండి, ఇంపార్టెంట్. యాన్యూరా, దీనికి ఇంకో పేరు శాలియన్షియా. యాన్యూరా లేదా శాలియన్షియా అనేటటువంటి రెండు పేర్లు కూడా ఉంటాయండి దీనికి. తర్వాత వీటి యొక్క ఆవాసం కానివ్వండి, అలవాట్లు తీసుకున్నట్లయితే మనకి జనరల్గా కప్పలు మనకి అనేక రకాలైనటువంటి పరిసరాల్లో నివసిస్తూ ఉంటాయని చెప్పాము. నీటికి దగ్గరలో ఉంటాయి. తర్వాత కొన్ని భూమి మీద కూడా పొడి వాతావరణంలో కూడా జీవిస్తూ ఉంటాయి. గోదురు కప్పలు అనేవి మనకి పొడి వాతావరణంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి వీటికి సంబంధించినటువంటి అనేక అనుకూలనాలు అనేవి వీటిలో ఉంటాయి. తర్వాత ఇక ప్రౌఢ గోదురు కప్పలు కానివ్వండి, కప్పలు కానీ ఎక్కువ మాంసాహారులు. సో ఇవన్నీ కీటకాలని, పురుగుల్ని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. మరి భారతదేశపు సాధారణ కప్ప శాస్త్రీయ నామం అడుగుతాడంటే ఇంపార్టెంట్, రానా టైగ్రీనా. రానా టైగ్రీనా అనేది భారతదేశంలో నివసించేటువంటి సాధారణ కప్ప. ఇది ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ. తర్వాత దీని యొక్క క్రమము యాన్యూరా లేదా శాలియన్షియా, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది ఇండియన్ బుల్ఫ్రాగ్గా ప్రఖ్యాతి చెందింది. సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మన ఇండియన్ బుల్ఫ్రాగ్గా చెప్పబడేటటువంటి కప్ప శాస్త్రీయ నామం అడుగుతాడండి. ఇండియన్ బుల్ఫ్రాగ్ ఏది అంటే మనకి రానా టైగ్రీనా. రానా టైగ్రీనా అనేది ఇండియన్ బుల్ఫ్రాగ్గా దీన్ని చెప్తూ ఉంటారు. కప్పలు గోదురు కప్పలన్నీ కూడా శీతల రక్త జంతువులు. అంటే చెప్పాం మనం, కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. ఇవన్నీ కూడా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటే వీటిలో బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. అవి నివసించేటటువంటి వాతావరణంలో ఉష్ణోగ్రత పెరిగితే శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిద్ది. బయట ఉష్ణోగ్రత తగ్గితే వీటి శరీర ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. అందుకని వీటిని శీతల రక్త జంతువులు లేదా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. పక్షులు, క్షీరదాలు అనేటటువంటివి ఉష్ణ రక్త జంతువులు. ఇవి ఇంపార్టెంట్, ఉష్ణ రక్త జంతువులు, వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. ఇప్పుడు పక్షులకు కానీ క్షీరదాలకు కానీ బాడీ టెంపరేచర్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది, ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుంది. మరి బయట వాతావరణంలో టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కానీ మన బాడీ టెంపరేచర్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. సో వాటిని ఉష్ణ రక్త జంతువులు లేదా వామ్ బ్లడెడ్ యానిమల్స్ అంటారు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఇవన్నీ కూడా శీతల రక్త జంతువులే. పక్షులు, క్షీరదాలు మాత్రం ఉష్ణ రక్త జంతువులు. తర్వాత ఇవన్నీ ఉలభరహిత జీవులు అండి. అంటే పిండం అభివృద్ధి చెందేటప్పుడు ఈ గుడ్డు చుట్టూ మనకి ఇక్కడ ఉలభం అనేటటువంటిది ఉంటుందని చెప్పాము. పిండ బాహ్యత్వచమైనటువంటి ఉలభం అనేది దీంట్లో ఇంకా అభివృద్ధి చెందలేదు. అందుకని వీటిని ఉలభరహిత జీవులు అంటారు. ఈ క్రింది వాటిలో ఉలభరహిత జీవిని గుర్తించండి అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో కాబట్టి దీంట్లో సరైన సమాధానం ఏది అంటే మనకి ఉభయచరాలు. ఉభయచరం ఇస్తే ఉభయచరం అని పెట్టచ్చు, లేకపోతే ఇక్కడ మనకి కప్ప ఇవ్వచ్చు, లేకపోతే ఒక బల్లి ఇవ్వచ్చు, లేకపోతే తర్వాత ఒక పక్షి ఇవ్వచ్చు, ఒక కుందేలు ఇవ్వచ్చు. జంతువుల పేర్లు కూడా ఇస్తాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఉలభరహిత జీవి అంటే ఏంటి, మనకి ఉభయచరాలు అనేవి ఉలభరహిత జీవులు. వాటిలో ఎగ్జాంపుల్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వీటిలో ఉలభం అనేది ఉంటుంది. ఇవి ఉలభ సహిత జీవులు. యామినియేట్స్, ఇవి ఎనామినియేట్స్. తర్వాత శీతాకాల సుప్తావస్థ, గ్రీష్మకాల సుప్తావస్థ. చూడండి, మరి ఈ కప్పలు ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకోవడానికి, అంటే ఎండాకాలంలో విపరీతమైనటువంటి ఎండ వలన కానివ్వండి, తర్వాత చలికాలంలో విపరీతమైనటువంటి చలి నుంచి కానీ రక్షించుకోవడానికి వీటి ప్రత్యేకంగా కొన్ని అనుకూలనాలు అనేవి ఏర్పరచుకోవడం జరుగుతుంది. దీన్ని శీతాకాల సుప్తావస్థ, తర్వాత గ్రీష్మకాల సుప్తావస్థ అని చెప్తారు. ఇవి బాగా ఎండ ఎక్కువగా ఉన్నటువంటి వేసవి కాలంలో ఏం చేస్తాయంటే ఇవి మట్టిలో బొరియలు తవ్వుకొని మట్టి లోపల కూర్చొని కప్పుకోవటం జరుగుతుంది. సో దీన్ని ఎట్లా మనకి గ్రీష్మకాల సుప్తావస్థ, తర్వాత శీతాకాల సుప్తావస్థ అంటారు. ఈ విధంగా ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి ఇవి కాపాడుకోవటం జరుగుతుంది.
మరి ఆ ప్రతికూల పరిస్థితులు అయిపోయిన తర్వాత, ఎండాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడగానే ఆ బొరియలో దాక్కున్నటువంటి కప్పలు మళ్ళీ బయటికి భూమి మీదకి రావడం జరుగుతుంది. మరి ఈ సుప్తావస్థను ప్రదర్శించేటటువంటి ఆ టైంలో వాటి జీవక్రియలు అనేవి బాగా పూర్తిగా తగ్గిస్తాయండి. అంటే బాడీలో జరిగేటటువంటి అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా తగ్గించి గ్లైకోజను, కొవ్వు నిల్వల మీద జీవిస్తాయి. ఇది బయట నుంచి డైరెక్ట్గా ఆహారం అనేది తీసుకోదు. కేవలం దాంట్లో శ్వాసక్రియ మాత్రమే జరుగుతుందండి. గుండె కొట్టుకోవడం, శ్వాసక్రియ వంటి యాక్టివిటీస్ మాత్రమే దీంట్లో జరుగుతూ ఉంటాయి. మరి జీవక్రియలు కావాల్సినటువంటి మొత్తం శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్లైకోజన్, కొవ్వు నిల్వలు. ఈ కప్ప శరీరంలో గ్లైకోజన్ కానివ్వండి, ఇంకా కొవ్వు నిల్వలు అనేది నిల్వ ఉంచుకుంటుంది. వీటిని ఉపయోగించుకొని ఈ కప్ప ఈ సుప్తావస్థ కాలంలో అది జీవిస్తుంది. తర్వాత కేవలం చర్మం ద్వారా శ్వాసక్రియ మాత్రమే నిర్వహిస్తాయండి. శీతాకాలపులో కప్పల యొక్క చర్యరహితమైనటువంటి దీన్ని శీతాకాల సుప్తావస్థ అంటారు, హైబర్నేషన్ అంటారు. ఈ విధంగా శీతాకాలంలో కప్పలు జరిపేటటువంటి నిద్ర ఏదైతే ఉందో దాన్ని శీతాకాల నిద్ర లేకపోతే వింటర్ స్లీప్ అంటారు, హైబర్నేషన్. ఈ పదం ఇంపార్టెంట్ అండి. హైబర్నేషన్ శీతాకాలంలో చేసేటటువంటి ఆ నిద్రని సుప్తావస్థని హైబర్నేషన్ అంటారు. తర్వాత వేసవి కాలంలో అయితే గ్రీష్మకాల సుప్తావస్థ అంటారు, ఈస్టివేషన్. ఇది ఇంపార్టెంట్. ఇది తర్వాత గ్రీష్మకాల నిద్ర, సమ్మర్ స్లీప్. ఇది ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి. హైబర్నేషన్ అనేది శీతాకాల సుప్తావస్థ, తర్వాత గ్రీష్మకాల సుప్తావస్థ అనేది వేసవి కాలంలో, ఇది ఈస్టివేషన్. ఇవి రెండు ఇంపార్టెంట్. సుప్తావస్థ కాలంలో కప్పలు జీవక్రియల కోసం వేటి మీద ఆధారపడతాయంటే గ్లైకోజన్, తర్వాత కొవ్వు నిల్వలు. ఇవి రెండు ఇంపార్టెంట్. తర్వాత ఇవి హైబర్నేషన్, తర్వాత ఈస్టివేషన్. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కామోఫ్లాగ్. కామోఫ్లాజ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, కప్పలు మరి వాటి పరిసరాలకు అనుకూలంగా రంగులు మార్చుకుంటూ ఉంటాయి. మరి ఇట్లా ఉండటం వల్ల దీని యొక్క ఉపయోగం ఏంటంటే శత్రుజీవుల నుంచి ఇవి రక్షించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్గ్రౌండ్ బాగా గ్రీన్ కలర్లో ఉంటే వీటి శరీరం కూడా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఒకవేళ ఎల్లో కలర్ ఉందనుకోండి, ఎల్లో కలర్ ఉంటే బాడీ కూడా ఆ ఎల్లో కలర్కి చేంజ్ అవుతుంటుంది. సో ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే శత్రువులు వీటిని దాడి చేయకుండా ఇవి రక్షించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా శత్రువుల నుంచి రక్షించుకునేటటువంటి విధానాన్ని రక్షణాత్మక వర్ణత్వం అని చెప్తారు. రక్షణాత్మక వర్ణత్వం, దీన్ని ఇంగ్లీష్లో కామోఫ్లేజింగ్ అంటారు. ఇంపార్టెంట్ ఇది, కామోఫ్లేజింగ్. ఇంకా చూడండి, మనకి కామోఫ్లేజ్ అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే ఇంకా శత్రువులు కూడా మనకి బార్డర్లో ఉండేటటువంటి శత్రువులు కూడా వాళ్ళు ఏంటంటే వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి కనిపించకుండా ఆ సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన దేశం మీద దాడి చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనిపించకుండా వాళ్ళు వేసుకునేటటువంటి దుస్తులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళు ఉపయోగించే వాహనాలు కూడా అన్నీ కూడా గ్రీను, తర్వాత బ్లాక్ కలర్లో ప్రకృతిలో కలిసిపోయే రంగులతోటి వాళ్ళు ఆ యూనిఫామ్ని మనం చూస్తూనే ఉంటాం. సో అది కూడా ఏంటంటే కామోఫ్లాగ్ అని చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా. నెక్స్ట్ రానా టైగ్రీనా. కప్ప యొక్క విభాగం ఏంటంటే ఉభయచరాలు. దీని క్రమము యాన్యూరా లేదా శాలియన్షియా. కుటుంబం రానిడే. రానా టైగ్రీనాలో మనకి ఇది రానిడే అనేటటువంటి కుటుంబానికి చెందింది. కప్ప శరీరం తీసుకున్నట్లయితే కండే లేదా కదురాకారంలో ఉంటుంది. అంటే పృష్ఠోదర తరాల్లో బలపరుపుగా ఉంటుంది. కప్ప చర్మం పొలుసులు ఉండవు. శ్లేష్మ గ్రంథుల వలన తేమగా ఉంటుంది. శ్లేష్మ గ్రంథులు ఉంటాయి కప్పలు. తర్వాత ఇంకా చర్మం కింద కండరాలు అక్కడక్కడ అంటు పెట్టుకొని ఉంటాయి. కప్ప పృష్ఠభాగంలో ముదురు మచ్చలు కలిగినటువంటి ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పృష్ఠభాగం ముదురు మచ్చలు కలిగినటువంటి ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఉదర భాగం పసుపు రంగులో ఉంటుంది. పాలిపోయినటువంటి పసుపు రంగులో ఉంటుంది. కప్ప ఎప్పుడు కూడా నీటిని తాగదండి. ఇది చర్మం ద్వారా నీటిని గ్రహిస్తుంది. నెక్స్ట్ శరీర విభజన. కప్ప శరీరం తీసుకున్నట్లయితే తల, మొండెముగా విభజింపబడి ఉంటుంది. మెడ ఉంటుందండి, తోక కూడా ఉండదు. ముట్టిపై భాగంలో ఒక జత బాహ్యనాసిక రంధ్రాలు ఉంటాయి. నేత్రాలు ఉబ్బికి బయటికి కనిపిస్తూ ఉంటాయి, ఉబ్బెత్తుగా బయటికి కనిపిస్తూ ఉంటాయి. నిమేషక పట్లంతో కప్పబడి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. కప్ప నేత్రాలని కప్పి ఉంచుతూ నిమేషక పట్లం నిక్టేటింగ్ మెంబ్రేన్ ఉంటుందండి. ఇది నీళ్ళల్లో ఉన్నప్పుడు ఆ నీటి నుంచి కప్ప కంటిని రక్షిస్తూ ఉంటుంది. ఇంపార్టెంట్. నిమేషక పట్లం కళ్ళను నీటిలో ఉన్నప్పుడు రక్షిస్తుంది. ఇంపార్టెంట్. నిమేషక పట్లం అనేది కప్ప నీళ్ళల్లో ఉన్నప్పుడు నీటి నుంచి
కంటిని రక్షించిద్ది. అంటే కంటిలో నీళ్ళలో ఏమన్నా కెమికల్స్ ఉన్నా కానీ ఏదైనా విష పదార్థాలు ఉన్నా కానీ కంటికి ఇబ్బంది కలగకుండా కాపాడుతుంది. చూడండి, తర్వాత శబ్ద తరంగాలు గ్రహించడానికి కంటికి వెనుక ఒక కర్ణబేరి అనేటటువంటి పొర కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వీటిలో ఏదడానికి నడవడానికి పూర్వ చర్మాంగాలు అనేవి ఉంటాయి. ఒక జత పూర్వాంగాలు, తర్వాత ఒక జత చర్మాంగాలు అనేవి కనిపిస్తుంటాయి. ఇటువంటి పూర్వాంగాలు పొట్టిగా ఉంటాయి, చర్మాంగాలు పొడవుగా ఉండి ఎక్కువ కండరహితంగా ఉంటాయి. బాగా బలిష్టమైనటువంటి కండరాలు అనేవి వెనక కాళ్ళలో ఉంటాయి. ఈ వెనక కాళ్ళు అనేవి పెద్దగా పొడవుగా ఉంటాయి. పూర్వాంగాలు పొట్టిగా ఉంటాయి. దీంట్లో 4 వేళ్ళు ఉంటాయండి పూర్వాంగంలో. చర్మాంగాల్లో 5 వేళ్ళు ఉంటాయి. తర్వాత ఈ వేళ్ల మధ్యలో మనకి అంగుళీయాంతరజాలం అనేటటువంటి వెబ్ అనేది ఉంటుంది. ఆ వెబ్ ఉండటం వల్ల ఏంటంటే నేలలో ఏదడానికి ఉపయోగపడుద్ది. పూర్వాంగాలు నడవడానికి, గెంతడానికి ఉపయోగపడతాయని చెప్పాము. తర్వాత చర్మాంగంలో 5 వేళ్ళతో ఉంటాయి. చర్మాంగంలో 5 వేళ్ళు ఉంటాయని చెప్పాము. పూర్వాంగాల కంటే పొడవుగా ఉంటాయి, కండరాలతోటి బలిష్టంగా ఉంటాయని చెప్పాము. పూర్వాంగాలకు మాత్రం 4 వేళ్ళే ఉంటాయి. పాదంలో అంగుళి అంతర్జాలం లేదా వెబ్ అనేది ఉంటుంది. ఇది ఏదడానికి ఉపయోగపడింది. సో ఇది దీంట్లో ఈ పారాగ్రాఫ్లో మనకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే నిమేషిక పట్లం. కంటి మీద ఉన్నటువంటి నిమేషిక పట్లం యొక్క ఉపయోగం ఏంటంటే నీళ్ళల్లో ఉన్నప్పుడు నీటి నుంచి కంటిని రక్షించింది. నెక్స్ట్ కర్ణబేరి ఉంటుంది నేత్రానికి వెనుక శబ్ద తరంగాలు గ్రహించడానికి. పూర్వ చర్మాంగాలు వేరువేరు సైజులో ఉంటాయి. పూర్వాంగాల్లో 4 వేళ్ళు ఉంటాయి, చర్మాంగాల్లో 5 వేళ్ళు ఉంటాయి. చర్మాంగాలు పొడవైనటువంటి కాళ్ళు కలిగి ఉండి కండరహితంగా ఉంటాయి. అంగుళి అంతర్జాలం ఉంటుంది వేళ్ళ మధ్యలో. కప్పలన్నీ కూడా లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయండి. మేల్ ఫీమేల్ సపరేట్గా ఉంటాయి. పురుష కప్పల్లో బృహదీకరణని అనేటటువంటి స్వరకోశాలు కూడా వీటిలో కనిపిస్తూ ఉంటాయి. అంటే సౌండ్ యాంప్లిఫికేషన్ చేయడానికి శబ్దాలు చేస్తూ ఉంటాయి పెద్ద పెద్దగా కప్పలు. ఒక శబ్దం చేసేటటువంటి కప్పలు అనేవి ఏంటి అంటే పురుష కప్పలు ఎక్కువగా. ఇవి శబ్దం చేయడానికి సౌండ్ యాంప్లిఫికేషన్స్ అనేవి వీటిలో ఉంటాయి. స్వరకోశాలు కూడా ఉంటాయి వీటిలో. పూర్వాంగాల మొదటి వేలికి సంపర్క మెత్తను కలిగి ఉంటుంది. స్త్రీ కప్పలో సంపర్క మెత్తలు ఉండవు. సో ఇది ఇంపార్టెంట్ అండి. సంపర్క మెత్తలు కాపులేటరీ ప్యాడ్ అనేది కేవలం పురుష కప్పలో మాత్రమే ఉంటుంది, స్త్రీ కప్పలో ఉండదు. ఇదేంటంటే సంపర్క సమయంలో పురుష కప్ప స్త్రీ కప్ప మీద ఉన్నప్పుడు ఈ వేలికి ఉన్నటువంటి సంపర్క మెత్తతోటి ఏంటంటే అది ఉదర కుహరాన్ని అట్లా ప్రెస్ చేసినప్పుడు అక్కడ దాంట్లోంచి అండాలు అనేవి బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ శరీర కుహరం, అంతరాంగాలు. కప్ప శరీర కుహరంలో వివిధ రకాలైనటువంటి అంతరంగ అవయవాలు ఉంటాయండి. వీటన్నిటిని కలిపి విస్రా అంటారు. అంతరంగ అవయవాలు మొత్తాన్ని కలిపి అంటే మనం కత్తిరించి చూస్తే లోపల కనిపించే అవయవాలు, ఇప్పుడు కోడి ఉందనుకోండి, కోడిని మనం కత్తిరించేటప్పుడు లోపల మనకు కనిపించే భాగాలన్నీ కూడా ఉంటాయి. అంటే జీర్ణ వ్యవస్థ, తర్వాత శ్వాస వ్యవస్థ, తర్వాత విసర్జక వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాలైనటువంటి ఆర్గాన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటిని కలిపి విస్రా అని చెప్పి చెప్తారు. అంతరంగ అవయవాలు లేదా విస్రా అంటారు. వీటిని ఆవరించి విజరల్ పెరిటోనియం ఉంటుంది. అంతరాంగ వేషణం అనేటటువంటి పొర ఉంటుంది. ఇంపార్టెంట్ అండి ఇది. అంతర్గత అవయవాలను ఆవరించి ఉన్నటువంటి పొరని ఏమంటారు అంటారు అంతరాంగ వేషణం లేదా విజరల్ పెరిటోనియం అంటారు. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ. చూడండి, దీంట్లో జీర్ణ వ్యవస్థలో ఆహార నాళము, జీర్ణ గ్రంథులు ఉంటాయి. మనకి కామన్గా తెలిసిందే. దీంట్లో జీర్ణ వ్యవస్థలో జీర్ణ నాళము, తర్వాత జీర్ణ గ్రంథులు ఉంటాయి. కప్ప మాంసాహారి కాబట్టి దీంట్లో ఆహార నాళం అనేది పొట్టిగా కనిపిస్తూ ఉంటుంది. ఆహార నాళం ఇది విశాలమైనటువంటి అండాకారంలో చీలిక కలిగినటువంటి నోటితో ప్రారంభమైంది. నోరు అనేది విశాలంగా ఉంటుంది. అది అండాకారంగా తెచ్చినటువంటి చీలికతోటి ప్రారంభమైంది. నోట్లో పై దవడల, కింది దవడల దంతాలు ఉంటాయని చెప్పిన. నోరు పెద్దగా ఉండి విశాలంగా ఉండి తక్కువగా లోతైన ఆస్యగ్రసని కుహరంలోకి తెచ్చుకుంటుంది. చూడండి, ఇది మనకి నోరు, తర్వాత నోటి తర్వాత ఆస్యకుహరము, తర్వాత గ్రసని ఉంటాయి మనకి జనరల్గా. నోరు, దీని తర్వాత ఆస్యకుహరము, గ్రసని, మౌత్, బోకల్ క్యావిటీ, ఫ్యారింగ్స్, తర్వాత ఈసోఫాగస్, ఆహార నాళం ఇట్లా ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే ఆస్యకుహరము, గ్రసని రెండు కూడా కలిసిపోయి ఆస్యగ్రసని కుహరం ఏర్పడిద్దండి. బొక్కల క్యావిటీ, ఫ్యారింగ్స్ రెండు కలిపి బ్యాక్ ఫ్యారెంజియల్ క్యావిటీ అని చెప్తారు. సో ఇది కనిపిస్తుంటుంది. ఈ క్రింది వాటిలో ఆస్యగ్రసని కుహరం కలిగినటువంటి జీవిని గుర్తించండి అంటాడు కప్ప. రెండు కలిసిపోయి ఒకే భాగంగా కనిపించింది. ఆస్యకుహరం, గ్రసని కలిసి ఆస్యగ్రసని కుహరం, బ్యాక్ ఫ్యారెంజియల్ క్యావిటీ ఏర్పడింది.
తర్వాత పై దవడ అంచు వెంట మనకి దంతాలు కనిపిస్తుంటాయి. ఆస్యకుహరంలో ఖండరహితమైనటువంటి చివర 2 తమ్మిలుగా చీలినటువంటి నాలుక ఉంటుందండి, ఇది ఇంపార్టెంట్. కప్పలో ఆస్యకుహరంలో ఖండరహితమైనటువంటి నాలుక ఉంటుంది. ఈ నాలుక పరాంత భాగంలో అతికి ఉంటుంది. ఇట్లా 2 తమ్మిలు కలిగి ఇది పరాంత భాగంలో అటాచ్ అయి ఉంటుంది. మనకి జనరల్గా పూర్వాంతంలో అటాచ్ అయి ఉంటుంది. ఇట్లా ఉంటుంది ఖండరహితం. ఈయన 2 చివరలు తమ్మెలుగా చీలి ఉన్న నాలుక ఉంటుంది. చూడండి, ఇట్లా ఉంటుంది నాలుక, 2 తమ్మెలుగా చీలి ఉండి ఇక్కడ పూర్వ భాగంలో అతుక్కొని ఉంటుంది. జనరల్గా మనకి నాలుక అనేది వెనక భాగంలో అతుక్కొని ఉంటుంది, ముందు ఫ్రీగా ఉంటుంది. కానీ కప్పక మాత్రం ముందు భాగంలో అతుక్కొని పరాంతం 2గా చీలి ఉంటుంది. ఇది ఏంటి అంటే ఇది ఇట్లా ముందుకు విసిరిద్ది. ఆహారం కోసం ఇది ఏం చేస్తుంది అంటే పరాంత భాగాన్ని ముందుకు విసిరిద్ది. సో ఇది ఇంపార్టెంట్. నాలుక చూడండి ఇక్కడ ఇచ్చిండు. ఆస్యకుహరంలో ముందు వైపు అతకబడి వెనుక స్వేచ్ఛగా ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రసని పొట్టిగా ఉన్నటువంటి ఆహార వాహికలో తెరుచుకుంటుంది. ఆహార వాహిక తర్వాత జీర్ణాశయంలో తెరుచుకుంటుంది. జీర్ణాశయం విశాలంగా ఉండి మందమైనటువంటి కండరహితం కలిగినటువంటి నాళము శరీర కుహరంలో ఎడమ వైపున ఉంటుంది. జీర్ణాశయంలో పూర్వాంతంలో హృదయ సంవరిణి, పరాంతం భాగంలో జఠర నిర్గమ సంవరిణి ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జీర్ణాశయం తీసుకున్నట్లయితే ఇక జీర్ణాశయం ప్రారంభంలో మనకి ఉండే ఒక కవాటం ఉంటుంది, కండర కవాటం ఉంటుంది, సంవరిణి అనేది ఉంటుంది. తర్వాత ఈ జీర్ణాశయం పరాంత భాగంలో ఇంకొక సంవరిణి ఉంటుంది. సో ఇవి 2 చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పూర్వాంతంలో ఉండేటటువంటి ఈ సంవరిణిని హృదయ సంవరిణి అంటారు. కార్డియాక్ స్ఫింక్టర్, హార్దిక లేదా హృదయ సంవరిణి. హృదయ సంవరిణి అనేది పూర్వ భాగంలో ఉంటుంది. తర్వాత పరాంత భాగంలో ఉండేది జఠర నిర్గమ సంవరిణి. మనకు కూడా తెలుసు, మనకి మానవ జీర్ణ వ్యవస్థలో కూడా జీర్ణాశయం పరాంత భాగంలో మనకి ఇట్లా జఠర నిర్గమ సంవరిణి ఉంటుందని చెప్పాం. ఇది జీర్ణాశయం అనుకుంటే ఇక్కడ మనకి జఠర నిర్గమ సంవరిణి లేదా పైలోరిక్ స్ఫింక్టర్ ఉంటుందని చెప్పాం. అట్లాగే దీంట్లో కూడా మనకి పైలోరిక్ స్ఫింక్టర్ ఉంటుంది, జఠర నిర్గమ సంవరిణి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంటుంది, ఇది హార్దిక సంవరిణి. అయితే ఇక్కడ జనరల్గా మనకి ఇది హార్దిక జీర్ణాశయం, జఠర నిర్గమ జీర్ణాశయం 2 భాగాలు ఉంటాయి కదా. కాబట్టి హార్దిక జీర్ణాశయం దగ్గర ఉండేటటువంటి సంవరిణినే హార్దిక సంవరిణి అంటారు, కార్డియాక్ స్ఫింక్టర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. 2 రకాలైనటువంటి సంవరిణి కండరాలు అనేవి ఉంటాయి. కప్పలో జీర్ణాశయం ప్రారంభంలో ఉండేటటువంటి పూర్వాంతంలో ఉండే కవాటం సంవరిణిని గుర్తించండి అంటాడు. కార్డియాక్ స్ఫింక్టర్ లేదా హృదయావరణ సంవరిణి. తర్వాత కప్పలో జీర్ణాశయం పరాంత భాగంలో ఉండేటటువంటి సంవరిణిని గుర్తించండి అంటే జఠర నిర్గమ సంవరిణి లేదా పైలోరిక్ స్ఫింక్టర్. జీర్ణాశయం ఆహారాన్ని నిల్వ చేయడానికి జీర్ణక్రియ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీటిలో చిన్న ప్రేగు పూర్వ భాగాన్ని ఆంత్రమూలం అంటారు, పరాంత భాగాన్ని శేషాంత్రికం అంటారు. ఇది కూడా సేమ్ మానవుడిలో ఉండేట్టు మనకి భాగాలు కనిపిస్తున్నాయి. తర్వాత శేషాంత్రికం పెద్ద ప్రేగుగా పిలువబడేటటువంటి పురుషనాళంతో తెలుసుకుంటుంది. చెప్పాం కదా, మన చిన్న ప్రేగులు ఆంత్రమూలం శేషాంత్రికం ఉంటాయి. దీని తర్వాత చిన్న ప్రేగు తర్వాత పెద్ద ప్రేగు కదా. పెద్ద ప్రేగులో పురుషనాళం పాయువు ఉంటాయి. సో అయితే ఇక్కడ ఈ పురుషనాళం అనేటటువంటిది శేషాంత్రికం పెద్ద ప్రేగు అయినటువంటి పురుషనాళంలోకి తెలుసుకుంటుంది. అయితే పురుషనాళం పొట్టిగా విశాలంగా ఉన్నటువంటి పాయురంధ్రంతో అవస్కరంలోకి తెరుచుకుంటుంది. అంటే పురుషనాళము పాయువు ఉంటాయి కదా. జనరల్గా మనకి చూడండి, చిన్న ప్రేగులో ఆంత్రమూలము, దీని తర్వాత శేషాంత్రికం, తర్వాత పెద్ద ప్రేగులో పురుషనాళము, దీని తర్వాత పాయు. పురుషనాళం పొట్టిగా విశాలంగా ఉండే పాయురంధ్రంతో అవస్కరంలోకి తెరుచుకుంటుందండి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ జనరల్గా మనకి ఉన్నటువంటి జీర్ణ వ్యవస్థ సేమ్ ఇక్కడే తీసుకున్నట్లయితే సేమ్ ఇదే భాగం ఉంటుంది. పురుషనాళం తర్వాత ఇది పురుషనాళం అనుకుందాం. ఈ పురుషనాళము ఇది పాయువు, ఇది పురుషనాళము పాయువు. అయితే ఈ పాయువు చివర జనరల్గా మనకైతే పురుషనాళం పాయువు అనేది ఓపెన్ అవుతుంది బయటికి. కానీ దీంట్లో ఈ పాయువు అనేది డైరెక్ట్గా ఓపెన్ అవ్వకుండా ఇదేం చేస్తుందంటే అవస్కరంలోకి తెరుచుకుంటుంది, అవస్కరంలోకి తెరుచుకుంటుంది.
ఇది చూడండి, ఇది అవస్కర భాగం. పాయు తర్వాత ఇంకొక అవస్కరం అనేటటువంటి భాగం ఉంటుంది. ఈ అవస్కరంలోకి తెరుచుకుంటే ఈ అవస్కరం అనేది అవస్కర రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. మరి ఇదే అవస్కరంలోకి ఇక్కడ మనకి మూత్రాశయం కూడా తెరుచుకుంటుందండి. అర్థమైంది కదా, ఇక్కడ వేద్దాం మంచిగా. ఇది మూత్రాశయం. మూత్రాశయము అవస్కరంలోకి తెరుచుకుంటుంది. ఇది అవస్కరం. తర్వాత ఇది పురీషనాళం. పురీషనాళము, ఇది పాయువు. పురీషనాళము తర్వాత పాయువు ఉంటుంది. డైరెక్ట్ మనకైతే పాయువు డైరెక్ట్గా బయటకు ఓపెన్ అయి ఉంటుంది. కానీ దీంట్లో ఏంటి అంటే పాయువు డైరెక్ట్గా బయటకు ఓపెన్ అవ్వకుండా యానస్ అనేది తర్వాత క్లోయాకా అని చెప్తారు కదా, అవస్కరం. అవస్కరం అనేటటువంటి భాగంలోకి ఓపెన్ అయిద్దండి. ఇది అవస్కరం, క్లోయాకా. ఈ అవస్కర రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. అయితే చూడండి, ఇదే అవస్కరంలోకి మూత్రాశయం కూడా తెరుచుకుంటుంది. ఇది మూత్రాశయం. ఇది అంటే మూత్రాశయం నుంచి వచ్చేటటువంటి మూత్రము, తర్వాత ఇక్కడ ఈ జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చేటటువంటి జీర్ణం కానటువంటి ఆహార పదార్థాలు కూడా మొత్తం ఈ అవస్కర రంధ్రం ద్వారా బయటికి వెళ్ళటం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో కప్పల్లో మాత్రము పాయువు అనేది అవస్కరంలోకి ఓపెన్ అయ్యింది. తర్వాత అవస్కరం అనేది అవస్కర రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటుంది. ఇదే అవస్కరంలోకి మూత్ర జననేంద్రియ నాళం అనేది దీంట్లో తెరుచుకుంటుంది. పాయు రంధ్రము పాయు సంవరణితో ఆవరించబడి ఉంటుంది. చూడండి, తర్వాత అవస్కరం అనే చిన్న గది అని చెప్పాను. ఇది జీర్ణ మూత్ర జననేంద్రియ వ్యవస్థలకు ఐక్య మార్గం అని చెప్పాను. కామన్ ట్రాక్ ఇది. జీర్ణ తర్వాత మూత్ర జననేంద్రియ వ్యవస్థలకి కామన్ ఇది అవస్కరం. ఇది సో దీంట్లో మూత్రం వీటి నుంచే వచ్చింది. తర్వాత జననేంద్రియాలు అంటే ఏంటి, శుక్రకణాలు వీటి నుంచే వస్తాయి. తర్వాత అదేవిధంగా బీజ కణాలు వీటి నుంచే వస్తాయని చెప్పాము. తర్వాత జీర్ణకాని ఆహార పదార్థాలు కూడా దీని నుంచే వస్తాయి. ఇది చర్మాంగాల మధ్య భాగంలో అవస్కర రంధ్రంతో ఇది బయటికి తెరుచుకుంటుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. ఇక్కడ మనం మీరు గుర్తుపెట్టుకునేది ఏది అంటే ఆశయగ్రసని కోరం ఒకటి ఉంటుంది, ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత జీర్ణాశయంలో ఉండే హార్దిక సంవరణి, జఠర నిర్గమ సంవరణి ఇంపార్టెంట్. తర్వాత దీంట్లో పాయు అనేది అవస్కరంలోకి తెరుచుకుంటుంది. అవస్కరం అనేది అవస్కర రంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది. ఇవన్నీ కూడా మనకి జీర్ణ మూత్ర తర్వాత జనేంద్రియ వ్యవస్థలకి కామన్ ట్రాక్ లాగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. దీంట్లో ఈ మూడు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ జీర్ణ గ్రంథులు. జీర్ణ గ్రంథులు తీసుకున్నట్టయితే జీర్ణాశయం గోడలో సూక్ష్మమైనటువంటి జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ ఉంటాయని చెప్పాము. ఇవన్నీ ఇది జఠరసాన్ని స్రవిస్తుంది. కాలేయం అతిపెద్ద గ్రంథి. కప్పలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే మనకి కాలేయం అండి. కాలేయము కప్పల్లో అతిపెద్ద గ్రంథి. ఇది కాలేయ క్లోమనాళం ద్వారా ఆంత్రమూలంలోకి తెరుచుకుంటుంది. అది కాలేయం నుంచి వచ్చేటటువంటి కాలేయనాళము, పక్కన క్లోమం కూడా ఉంటుంది కదా, ఆ క్లోమం నుంచి వచ్చేటటువంటి క్లోమనాళం రెండు కూడా కలిసిపోయి ఆంత్రమూలంలోకి తెరుచుకుంటాయి. హెపాటో ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా తెరుచుకుంటాయి. కాలేయం పైత్యరసాన్ని స్రవించి పిత్తాశయం గ్లాల్ బ్లాడర్లో స్టోర్ చేసి ఉంచుతుంది. నెక్స్ట్ పైత్యరసంలో ఎలాంటి జీర్ణ రసాలు ఉండవు, ఇంపార్టెంట్ ఇది. ఈ క్రింది వాటిలో జీర్ణ రసాలు లేనటువంటి జీర్ణ గ్రంథి ఏది అంటే పైత్యరసం. అయితే దీంట్లో పైత్యరస లవణాలు, పైత్యరస వర్ణకాలు ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించిందండి. కాలేయం అతిపెద్ద గ్రంథి ఇక్కడ. నెక్స్ట్ క్లోమం క్రమరహితంగా ఉండి పొడవుగా ఉండి మిశ్రమ గ్రంథిలాగా ఉంటుందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాం కదా మనకి క్లోమం అనేది మనకు కూడా మిశ్రమ గ్రంథి అని చెప్పాను. అంటే ఇది బహిస్రావక అంతఃస్రావక గ్రంథిలాగా పనిచేస్తుంది. అంటే ఇది హార్మోన్లు కూడా విడుదల చేస్తుందని చెప్పాం కదా. సో దీంట్లో మనకి ఆల్ఫా కణాలు, బీటా కణాలు ఉంటాయని చెప్పాము. ఇన్సులిన్, గ్లూకగాన్ విడుదల చేస్తుందని చెప్పాము. ఇది అంతఃస్రావక గ్రంథులకు సంబంధించినటువంటి భాగాన్ని కూడా కలిగి ఉంటుంది. దాంతోపాటు ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి గ్రంథిలాగా పనిచేస్తుంది. అందుకే దీన్ని మిక్స్డ్ గ్లాండ్, మిశ్రమ గ్రంథి అంటారు. ఇంపార్టెంట్ ఇది. కేవలం ఒకే ఒక గ్రంథి మాత్రమే ఇది బహిస్రావక అంతఃస్రావ గ్రంథిలాగా పనిచేస్తుంది. అది ఏది అని అడుగుతాడండి. అది క్లోమం. ఇది క్లోమరసాన్ని స్రవించింది. దీంట్లో ఆంత్రగ్రంథులు ఇంకా ఆంతరరసాన్ని విడుదల చేస్తాయి. సక్కస్ ఎంటెరికస్ అనేటటువంటి స్రావాన్ని చిన్న ప్రేగులో ఉన్నటువంటి గోడలు ఆంత్రగ్రంథులు విడుదల చేస్తాయి. నెక్స్ట్ ఆహార సేకరణ, జీర్ణక్రియ.
నాలుక ఎక్కువగా దీంట్లో ఆహార సేకరణ అవయవంలాగా పనిచేస్తుందండి. జీర్ణాశయంలో HCl ఉంటుంది. ఇది జీర్ణక్రియను ప్రారంభించింది. పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఖైమ్ అంటారు. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఖైమ్ అంటారు. ఇది జఠర నిర్గమ సంవరణి ద్వారా పైలోరిక్ స్ఫింక్టర్ ద్వారా ఇది చిన్న పేగులోకి వెళ్తుంది. క్లోమము నుంచి విడుదలయ్యేటటువంటి తర్వాత చిన్న ప్రేగు నుంచి విడుదలయ్యేటటువంటి ఆ ఎంజైమ్లు పిండి పదార్థాలు తర్వాత కార్బోహైడ్రేట్లు కొవ్వులను జీర్ణక్రియ చేస్తాయి. జీర్ణమైనటువంటి ఆహారాన్ని శోషించుకోవడానికి మైక్రోవిల్లై సూక్ష్మ శోషకాలు ఉంటాయి చిన్న ప్రేగు గోడలు. ఇది ఇంపార్టెంట్. చిన్న ప్రేగు గోడల్లో సూక్ష్మ శోషకాలు మైక్రోవిల్లై అనేటటువంటి జీర్ణమైన ఆహారాన్ని శోషిస్తాయి. జీర్ణం కాని ఆహార పదార్థాలు ఘన పదార్థాల రూపంలో పురీషనాళం చేరి అక్కడ పాయు ద్వారా అవస్కర కోశంలోకి వచ్చి అక్కడ నుంచి అవస్కర రంధ్రం ద్వారా బయటకు వెళ్తాయి. నెక్స్ట్ శ్వాసక్రియ. కప్పలో శ్వాసక్రియ అనేది 3 రకాలుగా జరుగుతుందండి. అది చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియ, క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. తర్వాత ఆస్యగ్రసని కూరం ద్వారా జరుగుతుంది. బొక్కోఫారింజియల్ క్యావిటీ బొక్కోఫారింజియల్ రెస్పిరేషన్ అంటారు. తర్వాత ఊపిరితిత్తులు లంగ్స్ ద్వారా జరుగుతుంది. చూడండి, చర్మం ద్వారా జరిగేటటువంటి శ్వాసక్రియని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. చర్మం ద్వారా జరిగే శ్వాసక్రియని క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. ఇది 3 రకాలైనటువంటి శ్వాసక్రియలు చాలా ముఖ్యమైనది. ఇది ఇంపార్టెంట్ అండి. కప్పలో 3 రకాల శ్వాసక్రియల్లో ముఖ్యమైనటువంటి దాన్ని గుర్తించండి అంటాడు. చర్మ శ్వాసక్రియ క్యూటేనియస్ రెస్పిరేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి శ్వాసక్రియ. పొలుసు లేనటువంటి కప్ప చర్మం పల్సగా తేమగా ఉండే రక్తనాళాలు కలిగి ఉంటుంది. స్కిన్ దగ్గర వీటికి సర్ఫేస్ లోపల మనకి రక్తనాళాలు ఉంటాయండి. ఇవి డైరెక్ట్గా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. చర్మ శ్లేష్మ పొర ద్వారా మ్యూకస్ ఫిల్మ్ లాగా ఉంటుంది. దీంతో గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగిద్ది. ఆక్సిజన్ లోపలికి తీసుకోవడం రక్తకేశ నాళాలకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ నుంచి బయటికి రావడం జరుగుతుంది వ్యాపన పద్ధతిలో. సో ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు చర్మ శ్వాసక్రియకి చర్మం అనేది తేమగా ఉండాలి ఇప్పుడు కూడా. సో దీంట్లో 3 రకాల శ్వాసక్రియలు. చర్మ శ్వాసక్రియ అనేది ప్రధానమైనటువంటిది. చర్మంలో మనకి చర్మ శ్లేష్మ పొర మ్యూకస్ ఫిలిం ద్వారా వాయువుల మార్పిడి జరిగింది వ్యాపనం ద్వారా. నెక్స్ట్ ఆస్యగ్రసని శ్వాసక్రియ. చూడండి, చర్మం ఊపిరితిత్తులే కాకుండా దీంట్లో చెప్పాం నోటి కుహరంలో కూడా నోరు తెరిచినప్పుడు దీంట్లో ఆస్యగ్రసని కుహరం లోపల మనకి రక్తనాళాలు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పాం. బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా కూడా ఇది కప్ప నోరు తెరిచినప్పుడు నేల మీద ఉన్నప్పుడు నోరు తెరిచి ఆక్సిజన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది ఆస్యగ్రసని కుహరం ద్వారా బొక్కోఫారింజియల్ రెస్పిరేషన్. నెక్స్ట్ పుప్స శ్వాసక్రియ. కప్ప నేల మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఉపయోగించేటటువంటి శ్వాసక్రియని పల్మోనరీ రెస్పిరేషన్ అంటారండి. పుప్స శ్వాసక్రియ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఊపిరితిత్తులు అనేవి పింక్ కలర్లో ఉంటాయి. ఎక్కువ రక్త ప్రసరణ కలిగినటువంటి సంచలన నిర్మాణాలు. పుప్స శ్వాసక్రియలో ఆస్య కుహరము ఒక బలమైనటువంటి పంపులాగా పనిచేసింది. చూడండి, మరి పుప్స శ్వాసక్రియలో మనం చెప్పాం ఆస్యగ్రసని కుహరం యొక్క ఉదరతలాన్ని ఏం చేసిద్దంటే బలవంతంగా పైకి నెట్టిద్ది. అట్లా పైకి నెట్టడం వల్ల ఏమవుతుందంటే గాలి లోపలికి పోద్ది. చూడండి, ఇక్కడ ఆస్యగ్రసని కుహరం ఒక బలమైన పంపులాగా పనిచేసి ఫోర్స్ పంపులాగా పనిచేసి ఆస్యగ్రసని కుహరం అడుగు నుంచి పైకి లేపిద్దని. అప్పుడు ఏమైందంటే గాలి ఒత్తిడికి కంటబెలం తెరుచుకొని గాలి ఊపిరితిత్తులు చేరిద్ది. అక్కడ వాయువుల మార్పిడి జరిగింది. మళ్ళీ ఆస్యగ్రసని కుహరాన్ని కింది భాగాన్ని కింది నెట్టినప్పుడు ఏమైందంటే గాలి ఊపిరితిత్తుల నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ పుప్స శ్వాసక్రియలో పల్మోనరీ రెస్పిరేషన్లో ముఖ్యమైనటువంటి పాత్రను ఊహించేటటువంటి భాగం ఏది అంటే ఆస్యగ్రసని కుహరం బొక్కోఫారింజియల్ క్యావిటీ. ఇది ఇంపార్టెంట్. సో ఇదండి ఈ సెషన్. నెక్స్ట్ సెషన్లో మనకి ఇంకా దీంట్లో రక్త ప్రసరణ వ్యవస్థ, తర్వాత నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, సో వీటిని విసర్జిక వ్యవస్థ, ఇవి నెక్స్ట్ సెషన్లో చూద్దాం. వీడియో చూసేటటువంటి ఆస్పిరెంట్స్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.